ఫ్రెండ్స్, నేను ఇవాళ ఇట్లాంటి కార్డ్ చేయబోతున్నాను. ఏం కార్డ్ అది? ఇలా పైసలు పెట్టుకోవచ్చు. ఎన్వలప్ లాగా చేయబోతున్నావా? వెరీ గుడ్. ఎట్లా చేస్తారు? ఫస్ట్ A4 సైజ్ పేపర్ తీసుకుంటే తీసుకొని ఓకే, ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత మీరు చేయితో కట్ చేస్తారో లేదా సీజర్తో కట్ చేస్తారో చేసుకోవాలి. ఎలా అయినా కట్ చేసుకోవచ్చా? వెరీ గుడ్. మెల్లి 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 ఇలా కట్ చేసుకోవాలా? నెక్స్ట్ ఓకే ఓకే. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ప్లాస్టర్ తీసుకోవాలా? ఓకే, ప్లాస్టర్ తీసుకొని కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి వెనకాల. మిడిల్లో పెట్టాలా? ఇటు ఆఫ్ అటు ఆఫ్. ఓకే, ఇటు ఆఫ్ అటు ఆఫ్ పెట్టేసి కట్ చేయాలి. అది కొద్దిగా కట్ చేస్తా. నెక్స్ట్ ఈ ఆఫ్ వచ్చేసి వెనక ఫోల్డ్ చేసుకోవాలా? వెరీ గుడ్. ఇట్లా చేస్తే ఇక్కడ లోపల ఇట్లా అతుక్కుంటుంది, బయటికి రాదు. ఓకే, 2 సైడ్స్ అంతే చేసుకోవాలా? 2 సైడ్స్ కూడా అంతే చేసుకోవాలి. చెయ్యు. ఇంకో సైడ్ కూడా సేమ్ అంతే పేస్ట్ చేయాలా? అంటే ప్లాస్టర్ మిడిల్లో ఇటు ఆఫ్ అటు ఆఫ్ పేస్ట్ చేయాలన్నమాట కదా? పేస్ట్ చేసుకొని కట్ చేసుకొని సేమ్ ఇటువైపు కూడా అంటే పేస్ట్ చేసేసుకుంటే అయిపోతుందా? ఎంత ఈజీ ఉంది కదా? చూడండి ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చిందనుకో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలతోని. ఈజీగా మనం ఇంట్లోనే ఎన్వలప్ చేసుకోవచ్చు. మనకు ఇలా A4 సైజ్ పేపరే కాకుండా మనకి కలర్స్ పేపర్స్ కూడా దొరుకుతాయి. కలర్ పేపర్స్ దొరుకుతాయి కదా, వాటితో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఏదైనా ఫంక్షన్లో గిఫ్ట్ పెట్టాలనుకుంటే ఈజీగా ఎన్వలప్ ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. చూడండి, మా పాప ఆల్రెడీ ఒకటి చేసిందనమాట. ఇక చూడండి, డిజైన్ చేసి పెట్టిందనమాట, సంస్కృతి అని. ఇలా దీంట్లో స్టిక్కర్ ఇది పెట్టింది, కానీ మనం ఏదైనా గమ్ పెట్టేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేస్తే అందులో మనం అమౌంట్ పెట్టుకొని ఇవ్వచ్చు గిఫ్ట్ మాదిరిగా. బాగుంది కదా? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.